నైతిక విలువలు ఉన్న నేతలైతే బీఆర్ఎస్ ను వీడిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కడియం పార్టీకి నమ్మక ద్రోహం చేశారని ఫైర్ అయ్యారు. వరంగల్ జిల్లాలో పర్యటించిన హరీష్ బీఆర్ఎస్ ముఖ్య నేతల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. 100 రోజుల పాలనకు రెఫరెండం అంటున్న రేవంత్ రెడ్డికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ మాట వింటే జోడీ లేదంటే ఈడీ అని విమర్శించారు. మేము బీజేపీతో జతకట్టి ఉంటే కవిత అరెస్ట్ అయ్యేవారా అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి గారు పోయిన తర్వాత పార్టీలో జోష్ ఎక్కువ కనబడతా ఉంది, నాకు కసి ఎక్కువ కనబడతా ఉంది. ఆనాడు స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికల్లో నేను పనిచేసినప్పుడు ఎంత ఉత్సాహం కనబడ్డదో ఇలా మీ అందరిలో కూడా ఇలా పార్టీకి ద్రోహం చేసిండు. ఈ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరి గారికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి ఇవాళ ప్రతి కార్యకర్తలో కూడా కనపడతా ఉంది. ఎందుకంటే ఆయన గారు టికెట్ తీసుకొని మా అందరితో సమావేశాలు పెట్టించి మరి చివరి క్షణంలో ఇవాళ పార్టీ మారడం అంటే దాన్ని ఏమంటారు? ద్రోహమా కాదా? ఇలాంటి ద్రోహం చేసిన వాళ్లకు గుణపాఠం చెప్పాలనా వద్దా? ఎందుకంటే ఆయన టికెట్ అడిగి తన కుమార్తెకు తీసుకొని నువ్వు పార్టీని ఇలా చివరి నిమిషంలో నువ్వు పార్టీ మారడం అంటే మా కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం, పార్టీని అవమానపరచడం. ఇట్లాంటి వాళ్లకు మరి పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త కూడా సీరియస్ గా తీసుకొని తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడు, పట్టుమని 10 మంది లేరు. జయశంకర్ సార్ దీవెనతో ఆ రోజు కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఈ రోజు కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా మళ్లీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, కాకతీయ తోరణం తీసేస్తారట. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం తీసేస్తాం, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాం, ఇవాళ మొత్తం దాన్ని మార్చేస్తా అని మాట్లాడుతుండు. కాకతీయ తోరణాన్ని గిట్ట ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండం అవుతుంది. వరంగల్ కు మరి ప్రతీక కాకతీయ తోరణం. ఒకవేళ ఆ చిహ్నంలో కాకతీయ తోరణాన్ని గాని తొలగిస్తే ఈ వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నామ రూపాలు లేకుండా ఈ ప్రజలు భూస్థాపితం చేస్తారు. ఏముంది 100 రోజుల కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడాలంటే ప్రజలు ఏమంటున్నారు? వీళ్ళేదో ఉద్ధరిస్తారనుకున్నాం గాని ఉద్ధర మాటలు తప్ప ఉద్ధరించింది ఏమీ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ఉత్తయ్య లీక్ వార్తలు, ఫేక్ వార్తలు. పొద్దుగా లేస్తే టీవీ చూస్తే లీకులే, పేపర్ చూస్తే ఫేక్ వార్తలే. ఒక్కటన్నా నిజముందా? ఎన్ని చెప్పారు మీరు? ఇదే కాంగ్రెస్ నాయకులు మేము 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు, 13 హామీలు అమలు చేస్తామన్నారు. ప్రజలు వాళ్ళు నమ్ముతలేరని బాండ్ పేపర్లు పంచింది, ఇంటింటికి బాండ్ పేపర్లు, నోటరీ డాక్యుమెంట్లు పంచి ప్రజల్ని నమ్మించింది. అట్లా కూడా జనం నమ్ముతలేరంటే లాస్ట్ కు ఇది సోనియా గాంధీ మాట, ఇగో రాహుల్ గాంధీ మాట ఇస్తున్నాడు. మేము మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ 6 గ్యారంటీల మీద చట్టబద్ధత తెస్తామన్నారు. వచ్చిందా సుదర్శనన్న? చట్టబద్ధత వచ్చినాదే? ఇవాళ చట్టబద్ధత లేదు, హామీలు అమలైంది లేదు.